అయితే ఇం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వట్లేదు. బట్ ఏంటంటే కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను. చాలామంది మెసేజ్ చేసి, అక్క ఇది తగ్గుద్దా, ఇంతేనా ఇంక లైఫ్ లాంగ్, క్యూర్ అవుద్దా అన్నట్టుగా చాలామంది అడుగుతున్నారండి. ఒక తల్లిగా ఇలా ఆలోచించడం తప్పేం కాదు. బట్ మనం ఏం చేయలేని పరిస్థితి ఇది. ఫస్ట్ ఈ నిజాన్ని అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా యాజ్ ఏ మదర్గా మనం యాక్సెప్ట్ చేయాలి. ఏంటి, ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది జరుగుతూనే ఉంటుంది. లైఫ్ లాంగ్ అనేది వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు. ఈ స్టేజ్ వచ్చినప్పటికి వచ్చేస్తాయి, ఈ ఏజ్ వచ్చినప్పటికి వచ్చేస్తాయి, అన్నీ నేర్చుకుంటారు గ్యారంటీ 100% అనేది 90% ఎవ్వరు డాక్టర్సే చెప్పట్లేదండి. వాళ్ళు కూడా చెప్పేది ఏంటి అంటే 99% క్యూర్ అయితే అవ్వదు. సో ఇప్పటి వరకు అయితే మెడిసిన్ ఏమీ లేదు దీనికి. ఈ నిజాన్ని అనేది అందరూ యాక్సెప్ట్ చేయాలి యాజ్ ఏ ఆటిజం పేరెంట్గా. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికో లేదా ఇంకొకటో కాదు చెప్పడం. ఏంటి అంటే మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతోనే చెప్తున్నామండి. మా పాప విషయానికి వచ్చినప్పటికీ తనకి ఐక్యూ టెస్ట్ చేయించి రిజల్ట్ ఇది మేడం మాకు పిలిచి ఇలా ఉంటుందమ్మా, ఇంకా ఎక్కువ మీరు కాంప్లికేషన్స్ అనేది యాజ్ ఏ గర్ల్ చైల్డ్గా ఫ్యూచర్లో మీరు భరించాల్సి ఉంటుంది అని మాకు ఆవిడ డైరెక్ట్గా చెప్పి, మేము ఆ రిపోర్ట్స్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎంత ఏడ్చామో అది మాకే తెలుసు. బట్ ఆ నెక్స్ట్ మినిటే మేము ఒక డిసైడ్ అయితే అయ్యాము, ఇది మన లైఫ్, దీన్ని మనం లైఫ్ లాంగ్ జర్నీ స్టార్ట్ చేసాము, ఎండ్ చేయడానికి లేదు, ఎండ్ అయితే చేసుకోలేం. కాబట్టి స్ట్రాంగ్గా ఉండి మనం బాధపడి ఫీల్ అయ్యి ఇంకేదో ఆలోచించుకునే టైంలో వాళ్ళకి ఏది నేర్పిస్తే బెస్ట్, వాళ్ళకి ది బెస్ట్ ఏ థెరపీస్ వల్ల ఇప్పించాలి లేదా ఏ హోమ్ థెరపీస్ ఇవ్వాలి, ఇంకా వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి అన్న దాంట్లోనే మేము ప్రతి నిమిషం కూడా ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా అలా స్ట్రాంగ్గా ఉండాలి అన్నదే నా ఉద్దేశం, ఇంకొకటి అయితే కాదు. భయపెట్టడానికి నేను నా అంతటి చెప్పిన విషయం అయితే ఇది కాదండి. సో డాక్టర్సే చెప్తున్నారు కాబట్టి మనం అంగీకరించాలి. ఒక్క విషయం ఏంటి అంటే, ఒకవేళ రాతని మార్చే శక్తి ఆ దేవుడు తల్లిగా మనకిస్తే ఫస్ట్ మన బిడ్డనే కదండి మనం మార్చుకుంటాం. ఆ ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తాం, మనమే తిరగ రాసుకోవాలి ఆ రాత అనేది. అది మన చేతుల్లోనే ఉంటుంది యాజ్ ఏ పేరెంట్గా. సో ఇద్దరు స్ట్రాంగ్గా ఉండి మన కిడ్నీ మనం ఎలా బిల్డ్ చేసుకోవాలనేదే ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని నా ఒపీనియన్. ఎవరైనా సరే ఇది అంగీకరించండి.